శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులు పోటెత్తారు. పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తిరుమల కొండలు కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి 1:30 నుంచే భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. 10 రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలు కొనసాగుతాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 7 కొండలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. తిరుమలలో మాడ వీధులు ఉద్యానవనాలు తలపిస్తున్నాయి. తిరుమల పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. దీంతో శ్రీవారి ఆలయం విద్యుత్ దీపాలంకరణతో వెలిగిపోతోంది. ఉద్యానవనాల్లో ఏర్పాటు చేసిన లైటింగ్ సందర్శించి భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల పాటు ఆర్జిత సేవలు రద్దు చేశారు. జనవరి 1 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతాయి. దర్శన టోకెన్లు ఉన్న భక్తులు మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. మరోవైపు తిరుమలలో కంపార్ట్మెంట్స్ అన్ని భక్తులతో కిక్కిరిసిపోయాయి. తిరుమలలో సర్వదర్శనంపై గందరగోళం నెలకొంది. 31 కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో టికెట్ లేని భక్తులను క్యూ లైన్లోకి అనుమతించకపోవడంతో సిబ్బందితో భక్తులు వాగ్వాదానికి దిగారు. ఈ 10 రోజుల పాటు సిఫారసు లేఖలపై కేటాయించే దర్శనాలు రద్దు చేసింది టీటీడీ. తిరుమలలో వసతి సమస్య ఉందని వీఐపీలు టీటీడీకి సహకరించి తిరుపతిలో వసతిని పొందాలని అధికారులు సూచించారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు చేరుకున్నారు. భక్తుల రద్దీతో ముందుగానే వైకుంఠ ద్వార దర్శనానికి సర్వదర్శనం టోకెన్లు జారీ చేసింది టీటీడీ. భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో శుక్రవారం మధ్యాహ్నం జారీ చేయాల్సిన ఉచిత టోకెన్లు ముందుగానే జారీ చేసింది. మొత్తం తిరుపతిలో 9 కేంద్రాల్లో 90 కౌంటర్ల ద్వారా కోటా పూర్తయ్యేంత వరకు 4,23,500 సర్వదర్శనం టోకెన్లు మంజూరు చేస్తున్నట్టు టీటీడీ ప్రకటించింది. అన్లాక్లకు కూడా ఇస్తారని చెప్పేసి నుంచునున్నా సరే ఇప్పటి వరకు కూడా మాకు టికెట్స్ అలౌట్ చేయాలి. ఏదో బాధపడుతున్నాము, గోవిందనామాలు చదువుతున్నామని చెప్పి లోపలికి పంపించారు. పంపించిన వాళ్ళకి కూడా కనీసం ఒక 10 టికెట్స్ కూడా ఇవ్వలేదు సార్. ఆ టికెట్ లో ఒక సఫారీ వేసుకున్న ఆయన అమ్మేసుకున్నాడని మాకు ఇప్పుడే తెలిసింది. ఏమో మాకు పేరు చూడలేదు. ఇప్పుడు అక్కడ పోలీస్ ఆఫీసర్లు మాట్లాడుకుంటున్నారంట. మీరు చేసిన పనికి ఇప్పుడు భక్తులందరూ మా మీద పడిపోయారు అని అనుకుంటున్నారంట. ఆయన ఎవరన్నది మాకు తెలియదు. మేము చూడాల. మేము చూసే లోపల మొత్తం లైట్లన్నీ కట్ చేసి బయటకు పంపించేశారు. మమ్మల్ని సిస్టమ్ కూడా మొత్తం తీసుకెళ్లిపోయి ఇక్కడ ఎవరెవరిలోనే పెట్టుకుని దాచుకున్నారు. అది జరిగింది. అది 5,000 టికెట్లు ఉన్నాయంటండి. 5,000 టికెట్లు ఏమైపోయినాయి? 5,000 టికెట్లు ఏమైపోయినాయి చెప్పండి. ఈ భక్తులందరూ ఏం చేద్దామని ఎంత చంటి పాపం తీసుకుని వచ్చాడు. ఇక్కడ దర్శనం అవ్వకపోతే నేను చిన్న తిరుపతి వెళ్ళి నేను దర్శనం చేసుకుంటానన్నాడు ఆ వ్యక్తి. నేనన్నా వద్దు తమ్ముడు ఉండు, ఇక్కడికి వచ్చావు, ఇక్కడ దర్శనం చేసుకోవాలి, చిన్న తిరుపతి దర్శనం కాదు నానా అని కూడా చెప్పాను నేను. మేము ఉండలేమండి. 25కి ఇచ్చారు మాకు టికెట్. ఇక్కడ ఏమన్నా దొరుకుద్దే మనం వచ్చాము, దొరకలేదు. 25 వరకు ఇంత పాపను పెట్టుకుని నేను ఎట్లా ఉండాలని చెప్పి దగ్గరికి అంటే టికెట్ లేవు. 3,000 టికెట్లు ఉన్నాయన్నారు స్వామి. లోకల్ అయిపోయినాక ఇక్కడ మిగిలిన టికెట్ పంచుతామని చెప్పారు సార్. ఇప్పుడు దాదాపు మార్నింగ్ 8 నుంచి ఇక్కడే ఉన్నాం. పోలీసులు ఏం చేశారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరికీ వాళ్ళు హెల్ప్ చేశారు. కానీ టీడీపీ ఎవరో తప్ప అక్కడ వచ్చేసి మొత్తం లైన్ లో ఉన్నప్పుడు దాదాపు లోకల్ కాకుండా నాన్ లోకల్ ఎంత మందికి ఇచ్చారు. నాన్ లోకల్ చాలా మందికి ఇచ్చారు. అయినా కూడా అక్కడ సపోర్ట్ చేయకుండా మమ్మల్ని మళ్ళీ బయటకు పంపించేస్తారు. లైన్ లో నిల్చొని దాదాపు 4 hours 5 hours లైన్ లో నిల్చోబెట్టి మళ్ళీ బయటకు పంపించేశారు. ఇక్కడ లోపల సిస్టమ్ అన్ని పీకేశారు. లోపల ఎవరు వాళ్ళ పేర్లు ఎవరో మాకు తెలియదు సార్. నాన్ లోకల్ చాలా మందికి ఇచ్చారు. నాన్ లోకల్ చాలా మందికి ఇచ్చారు. పోలీసు